జై భారత్ మాత. అమ్మమ్మ కబుర్లకు ఆహ్వానం. ఈ రోజున నేను ఆదికవి వాల్మీకి మహర్షి గురించి మీతో చెప్దామని అనుకుంటున్నాను. సంస్కృత సారస్వతంలో శ్రీమద్ రామాయణం రచించిన వాల్మీకి మహర్షిని ఆదికవిగా మనం పరిగణిస్తాం. ఎందుకు అంటే అంతకుముందు సంస్కృత సాహిత్యం లేదా అంటే సంస్కృత సాహిత్యము ఉంది, చాలా గొప్ప విజ్ఞానం కూడా ఉంది. కానీ ఒక కావ్య వస్తువుగా ఒక కథని తీసుకుని కావ్యంగా రచించడం అనేది వాల్మీకి మహర్షితోనే ప్రారంభమైంది. అందుకని వాల్మీకి మహర్షిని ఆదికవి అన్నారు. అలాగే శ్రీమద్ రామాయణాన్ని ఆది కావ్యం అన్నారు. ఈ వాల్మీకి మహర్షి ఎవరు? మనకి తరతరాలుగా కొన్ని కథలు సమాజంలో ప్రచారమైనాయి. ఆ ప్రచారమైన కథల్లో వాల్మీకి మహర్షి కథ కూడా ఒకటి. కానీ వాల్మీకి మహర్షి తనను గురించి తను ఎక్కడైనా చెప్పుకున్నారా అని అంటే సాధారణంగా ఏ రచన చేసిన వాళ్ళైనా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. ఎలా చెప్పుకుంటారంటే, నేను ఫలానా తండ్రికి ఫలానా తల్లికి జన్మించాను నేను అని ఈ కావ్య రచన చేస్తున్నాను అని మొత్తం కవులందరూ చెప్పుకోవడం కనిపిస్తుంది. కానీ వాల్మీకి మహర్షికి ఆ రామకథను చెప్పాలన్న తపనే తప్ప తన గురించి తను చెప్పుకోవడం అనేది కనిపించదు. అంటే అంత శుద్ధ సాత్విక లక్షణాలు కలిగిన మహర్షి వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి అనే పేరు ఎలా వచ్చింది, వాల్మీకి మహర్షి పేరు ఏంటి అన్న చూస్తే, వాల్మీకము అంటే పుట్ట నుంచి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అయ్యారు అని చెప్తారు. ఈ పుట్ట నుంచి బయటికి రావడం ఏంటి అంటే, వాల్మీకి మహర్షి ఒక కథ, మనకి ప్రచారంలో ఉన్న ఒక కథ. ఇతను రత్నాకరుడు అనే గజ దొంగని, అడవులలో ఉంటాడని, ఒకసారి అతను దారి దోపిడీ దొంగగా అందరినీ దోచుకుంటున్నాడని. అయితే ఒకసారి మహర్షులు దారి దోపిడీ దొంగగా ఉన్న రత్నాకరుడిని, నువ్వు ఎందుకు ఇలా దోచుకుంటున్నావు, మా దగ్గర ఏమీ లేదు అని నీకు చాలా పాపం వస్తుంది ఇలా చేయడం వల్ల, నీ పాపాన్ని నీ కుటుంబ సభ్యులు ఎవరైనా తీసుకుంటారా అని అడిగిరా, మేము ఇక్కడే ఉంటాం అని అన్నప్పుడు వాల్మీకి మహర్షి అంటే రత్నాకరుడుగా అని రత్నాకరుడు ఇంటికి వెళ్ళి తన భార్యని, నేను చేస్తున్న పాపాలకి నీకు కూడా బాధ్యత ఉంది కదా, నువ్వు అనుభవిస్తున్నావు, నా పాపాల్లో సగం నువ్వు తీసుకుంటావనంటే, నువ్వు సంపాదించే దాని మీదే నాకు లక్ష్యం తప్ప నీ పాపాలతో నాకేం సంబంధం అని ఆవిడ అన్నట్టు, పిల్లలందరూ కూడా అలాగే అన్నట్టు విరక్తి వచ్చి వైరాగ్యం వచ్చి మహర్షుల దగ్గరికి వచ్చినప్పుడు నారద మహర్షి ఈ కిరాతుడికి ఒక మంత్రోపదేశం చేస్తే సరైన మంత్రం ఉచ్చరించలేడు అని మారా అనే మంత్రాన్ని చెప్పినట్టు, ఈ మారా 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 ఉచ్చరిస్తూ అతను రామ మంత్రంతో అతను ధ్యానంలో కూర్చుని తపస్సులో కూర్చునేసరికి చుట్టూ పుట్ట పెరిగినట్టు, ఆ పుట్ట నుంచి పరమాత్మ సాక్షాత్కరించినప్పుడు అతను బయటికి వచ్చినట్టు. ఇది మనకి అలాగా ఒక చాలా దుర్మార్గుడైనా సరే ధ్యానం చేసినా జపం చేసినా తపస్సు చేసినా చాలా గొప్ప మహర్షి అవ్వడానికి అవకాశం ఉంది అని ఒక కథ మనకి ప్రచారంలో ఉంది. కానీ ఇది కథ నిజమా అన్నది ఆలోచిస్తే, వాల్మీకి మహర్షి గురించి ఎవరు ఏమి చెప్పారు అన్నది మనం కనుక చూస్తే, వాల్మీకి మహర్షి తన గురించి తను ఎక్కడ ఏమీ చెప్పుకోలేదు. ఒకే ఒక్క చోట శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి తన గురించి చెప్పుకున్నారు. అది కూడా ఉత్తరకాండలో జానకీమాతని లవకుశల జన్మానంతరం లవకుశలతో పాటు జానకీమాతని రామచంద్రమూర్తికి అతను సమర్పించే సమయంలో వాల్మీకి మహర్షి తన గురించి తను చెప్పుకున్నారు. ఓ శ్రీరామచంద్ర ప్రభు, నేను ప్రచేతసుడి కుమారుడిని 7వ కుమారుణ్ణి, నా పేరు ప్రాచేతసుడు. నేను నా జీవితకాలం అంతా కూడా గొప్ప తపస్సు చేశాను, కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేశాను. నేను ఎటువంటి పాపము ఎరగని వాడిని, నేను ఎట్టి పరిస్థితిలోనూ కూడా అబద్ధం చెప్పడిని వాడని. నేను ఈ రోజున చెప్తున్నాను, సీతామాతకి నువ్వు తప్ప పరపురుషుడు తెలియదు, మహాపతివ్రత, ఈ మాతని నువ్వు తీసుకో అని సమర్పించాడు.
అంటే అబద్ధం చెప్పలేదు, పాపము చెయ్యలేదు, నేను కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాను అని చెప్పిన మహర్షిని అతను పూర్వాశ్రమంలో ఒక దొంగ అనడం ఎంతవరకు సమంజసం. ఇంకొక కథ ఏంటంటే, ఈ వాల్మీకి మహర్షి అగ్నిశర్మ అనే బ్రాహ్మణ కుమారుడు. అతను చిన్నతనంలోనే అడవుల్లో తప్పిపోయి కిరాతుల చేత పెంచబడ్డాడు అనే కథ కూడా ఉంది. అగ్నిశర్మ అనే పేరా, రత్నాకరుడు అనే పేరా అనేది మనకు తెలియదు, కానీ వాల్మీకి మహర్షి మీద ఉన్న ఈ కథకి ఎటువంటి చరిత్ర ఆధారాలు లేవు. వాల్మీకి మహర్షి తనంతట తాను చెప్పుకున్న నేను ప్రచేతసుడి కుమారుడిని, ప్రాచేతసుడిని అని చెప్పుకున్న ఆ ఒక్క సంఘటన తప్ప ఇంకేమీ లేదు. కానీ వేదవ్యాస మహర్షి శ్రీమద్ భాగవతంలో వాల్మీకి మహర్షి గురించి రాశారు. వాల్మీకి మహర్షి గురించి రాసినప్పుడు వేదవ్యాస మహర్షి ఏం రాశారంటే, ఒకానొక సమయంలో ప్రచేతసులు అనే క్షత్రియులు గొప్ప యజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞాన్ని నిర్వహించినప్పుడు నారద మహర్షి వచ్చి అక్కడ భగవద్ధ్యానంతో పాటు గానం చేశారు. ఆ తర్వాత వాళ్ళు విష్ణు భక్తులయ్యారు, విష్ణురతులయ్యారు. అయ్యి నిరంతరం కూడా వాళ్ళు విష్ణు భక్తిలో మునిగి తేలున్నారు. వాళ్ళది వంశానుక్రమంగా ఒక 10 తరాలు గడిచిన తర్వాత ఒక నిషాదుడు అతను అటవీ వనాలకు రాజు అయ్యాడు. నిషాదుడు అటవీ ప్రాంతానికి రాజు అయ్యాడు. భారతదేశంలో అతి ప్రాచీన కాలంలో ఎలా ఉండేదంటే, మామూలుగా సామాన్య జనజీవనం ఉన్న చోట రాజులు ఉండేవాళ్ళు. అటవీ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళకే చెందుతాయి, కానీ దానికోసం స్థానికులను ఎవరైనా రాజుగా నియమించేసేవాళ్ళు. ఆ స్థానికులు ఎప్పుడు కూడా జనజీవనంలో జోక్యం చేసుకోకుండా ఆ ప్రాంతాలని కాపాడుతుండేవాళ్ళు. ముఖ్యంగా వనాలలో ఉన్నప్పుడు ఈ వనాలలో ఉన్న క్రూర మృగాల నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఈ రాజులదవుతుంది. వాళ్ళని నిషాదులు లేదా కిరాతులు అనేవాళ్ళు. కిరాతులు అంటే అర్థం ఏంటి అంటే, తన తలపాగాలో ఒక రకమైన తురాయిని, అంటే నెమలి ఈకలతోనూ లేదా పక్షి ఈకలతోనూ పెట్టుకున్న తురాయిని ధరించిన వాళ్ళు కిరాతులు అని. ఎందుకు అడవులలో ఉన్నవాళ్ళు ఆ తురాయిని ధరిస్తారు? ధరించారు కాబట్టి వాళ్ళు కిరాతులు. కిరాటరాజు లేదా కిరాతరాజు అంటారు. ఎందుకు అవి ధరిస్తారు అంటే, సాధారణంగా మన సైన్యానికి కూడా ఒక రకమైన వస్త్రాలు ఉంటాయి. అవి సామాన్య జీవనంలో కంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా అడవులలో వెళ్ళేటప్పుడు వాళ్ళు బయట వాళ్ళకి కనిపించకుండా ఉండే వస్త్రాలు లాంటివి. అలాగే కిరాతులు కూడా ఈ ఈకలు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు బయటి వాళ్ళు ఎవరికి కూడా కనిపించరు. ఒకటి, జంతువులతో మమేకమై ఉంటారు. ప్రతి జంతువు కూడా వాసన చూస్తుంది. ఈ కిరాతులకి ఈ కిరీటాన్ని, ఈ తలపాగాని లేదా ఆ తురాయి పెట్టుకున్న తలపాగాని చూసినప్పుడు ఈ తురాయికి ఒక రకమైన వాసన ఉంటుంది, జంతువుల వాసన. అది మానవులను కూడా మానవులను చంపాలనే కోరిక జంతువులకు ఉండదు అని అది ఒక కారణం అయి ఉండొచ్చు. కిరాత రాజు కుమారుడు ఈ వాల్మీకి మహర్షి. అయితే అతను శుద్ధ సాత్విక లక్షణాలతోనే ఉన్నారు. ఎటొచ్చి మహర్షులు అతనికి అంటే జ్ఞాన బోధ చేయడానికి మంత్రోపదేశం చేశారు. మంత్రోపదేశం చేశాక ఆయన మహర్షి ఆ రామనామాన్ని, తారక రామ మంత్రాన్ని తీసుకున్న తర్వాత మహర్షి అయ్యారు. మహర్షి అయిన తర్వాత వాల్మీకి మహర్షి ఒక పెద్ద ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. ఆ ఆశ్రమంలో అందరికీ కూడా విద్యని బోధించేవాళ్ళు. శ్రీమద్ రామాయణాన్ని రచించారు. వాల్మీకి మహర్షి శిష్యులుగా మనకి భరద్వాజుడు కనిపిస్తారు, భరద్వాజ మహర్షి కనిపిస్తారు. అలాగే మనకి లవకుశులు కనిపిస్తారు. మొట్టమొదట సంస్కృత భాషలో శ్లోకం అనే ఆ అంశాన్ని తీసుకొచ్చింది ఒక నిషాదుడు ఒక క్రౌంచ పక్షిని మీద బాణం వేసినప్పుడు, ఎందుకు ఇలా మా నిషాద, ఎందుకు ఇలా చేశావు అని ఒక శ్లోకాన్ని రచించి ఆ శ్లోకాన్నే మననం చేసుకుంటూ ఉంటే, ఇదే ఛందస్సులో నువ్వు రాయి అని అటు బ్రహ్మదేవుడు ఇలాగే నారద మహర్షి వచ్చి శ్రీరామచంద్రమూర్తి యొక్క కథని చెప్పడం, ఆ కథని శ్రీమద్ రామాయణంగా రాశారు. శ్రీమద్ రామాయణంలో
ఛందస్సు చూస్తే అందరూ పాడుకోవడానికి వీలుగా రాయబడినట్లుగా మనకు కనిపిస్తుంది. చాలా తేలికైన మాటలతో సంస్కృత భాషలో చాలా ఎక్కువ చాలా చాలా అద్భుతమైన సమాసాలనే దాన్ని పెట్టకుండా తేలికమైన భాషలో రాసినట్లుంటుంది. వాల్మీకి మహర్షి ఇంత గొప్ప శక్తి గల వాల్మీకి మహర్షి ఆయన జానకీమాత అరణ్యాలకు వచ్చినప్పుడు జానకీమాతకు రక్షణనిచ్చారు. ఆ రక్షణ ఇచ్చిన సమయంలో వాల్మీకి మహర్షితో పాటు కొన్ని వందల కుటుంబాలు తన ఆశ్రమంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. మిగిలిన జనులందరినీ కూడా ధ్యాన మార్గంలోకి తపస్సు మార్గంలోకి కృషి చేసిన మహర్షిగా వాల్మీకి మహర్షి కనిపిస్తారు మనకి. వాల్మీకి మహర్షి చివరి రోజుల్లో ఆయన ఉత్తర భారతదేశాన్ని వదిలిపెట్టేసి అయోధ్యకి దగ్గరలో ఉన్న వనాలలో ఉండేది ఆశ్రమం. ఉత్తర భారతదేశాన్ని వదిలిపెట్టేసి దక్షిణ పథానికి వచ్చారని అన్ని చోట్ల చూసుకుంటూ రామేశ్వరం నుంచి శ్రీలంకకు వెళ్ళి శ్రీలంకలో అక్కడే ఉత్తరకాండని రాశారని, అలాగే శ్రీలంకలోనే వాల్మీకి మహర్షి దేహత్యాగాన్ని చేశారని మనకి ఈ గ్రంథాల ద్వారానే తెలుస్తుంది. తర్వాత రచించబడిన పురాణాలు చాలా చెప్పిన ఇలా వాల్మీకి మహర్షి సంస్కృత భాషకే కాదు మానవ జాతికి మొత్తానికి కూడా సహాయం చేసి ఆ రామ కథని, ఆ భగవంతుడి యొక్క పరమాత్మ యొక్క కథని అందరికీ తెలిసేట్టు చేసి అలాగే ఎన్నో తరాల వాళ్ళు తరించేట్టు చేశారు. అటువంటి వాల్మీకి మహర్షికి ప్రణామాలతో జై భారతమాత, జై హింద్.